వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం. ఈరోజు వీడియో ఈ సీజన్లో నేను ఫస్ట్ టైం చేసినటువంటి ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో, అది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేశాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్లో కార్న్ స్టార్చ్, జిఎంఎస్, సిఎంసి పౌడర్ ఉంటే చాలు. సో ఇవాళ నేను 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ చేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ కాగడానికి పెట్టి, కొంచెంలో ఒక 2 స్పూన్స్ కార్న్ స్టార్చ్, 2 స్పూన్స్ జిఎంసి పౌడర్ ఇవి, అండ్ ఇంకొక 1/4 స్పూన్ వచ్చేసి ఇక్కడ మీకు చూపించినటువంటి సిఎంసి పౌడర్. ఇవన్నీ వేసి ఈ పచ్చి పాలల్లో బాగా కలిసేలాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. వీలైతే కనుక హ్యాండ్ బ్లెండర్తో కూడా చేసుకుంటే ఆ లంప్స్ లేకుండా వస్తాయి. సో నేను చిన్న హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో విప్ చేశాను నేను. స్టవ్ మీద పాలు పెట్టిన తర్వాత దానిపైన మీగడ ఫామ్ అవ్వకుండా ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అవి బాగా బాయిల్ అయ్యాయి అనిపించిన తర్వాత మనకు కావలసినంత పంచదార కూడా ఆ పాలల్లోనే వేసి తిప్పుతూ ఉండాలి. ఇవి ఇంకొంచెం అది కూడా పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అది అందులోనే వేసి కొంచెం దగ్గర పడేలాగా, మరీ చిక్కగా గట్టిగా కాకుండా కొంచెం టైట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దాన్ని తిప్పుకొని చల్లారాక, స్టవ్ ఆఫ్ చేశాక చల్లార పెట్టేటప్పుడు కూడా కంటిన్యూస్గా ఇలా తిప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ ఎయిర్ వల్ల పైన లేయర్ ఫామ్ అవుతుంది. చల్లారబెట్టిన మిక్సరు ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టాను. మీన్వైల్ బటర్ స్కాచ్కి కావాల్సినటువంటి అవి నట్స్ చేసుకోవడానికి షుగర్ పెట్టి క్యారమెల్ అయ్యేలా చేసి దాంట్లో కొంచెం లైట్గా రోస్ట్ చేసినటువంటి క్యాజూ నట్స్ వేశాను. దీన్ని ఒక గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసేస్తే మనకి చక్కగా చల్లారిపోయిన తర్వాత దాన్ని మనము పీసెస్ కింద కొట్టేసుకుంటే అవి మనం ఐస్ క్రీమ్లో బటర్ స్కాచ్ నట్స్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా చోట్ల ఇప్పుడు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి. బట్ మనం చేసుకుంటే వచ్చే ఫన్ వేర్ అనమాట. సో చల్లారిన తర్వాత అలాగ ఈజీగా విరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టాను. కొంచెం సేపు అయ్యాక లేదో జస్ట్ బిఫోర్ విప్పింగ్ ఇది బ్రేక్ చేసుకుందాము అని ఒక కంటైనర్లో పెట్టి ఉంచాను అనమాట. 12 అవర్స్ తర్వాత ఏదైతే డీప్ ఫ్రీజర్లో మనం పెట్టుంటామో అది 12 అవర్స్ మినిమం పడుతుంది సెట్ అవ్వడానికి. అది తీసుకుని దానిలో ఒక కప్పు క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని, ఆల్రెడీ మనం ఫ్రీజర్లోంచి తీసినటువంటి బేస్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అది ఇలా ఉంటుంది. దీనిలోనే ఆ 1 కప్ విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకొని రెండు కలిపి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా విప్ చేసుకోవాలి. దీనికోసం కంపల్సరీ మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి హ్యాండ్ బ్లెండర్ ఉండడము అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. అప్పుడే మనకి ఈజీగా టెక్స్చర్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఈ బ్లెండర్ ఉంటే మనకి చాలా బాగా ఫామ్ అవుతుంది. దీనిలోకి మళ్ళీ మనం లైట్ ఎల్లో కలర్ కోసం అని చెప్పి ఎల్లో ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేశాను. అండ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా మనకు కావాలి కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా దీనిలోనే యాడ్ చేసుకొని విప్ చేసుకోవాలి. అండ్ మనం అంతా అయిపోయింది, ఏరేషన్ అంతా బాగా ఫ్లఫీగా అయింది అన్నప్పుడు చివరిలో మనం ఏవైతే నట్స్ తయారు చేసి పెట్టుకున్నాం, హియర్ ఈజ్ ద బటర్ స్కాచ్ ఎసెన్స్. ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది మనకి టెక్స్చర్ చాలా క్రీమీగా ఫామ్ అయింది అనేది. వాల్యూమ్ కూడా పెరుగుతుందన్నమాట. క్రీమ్ అండ్ ప్లస్ ఐస్ క్రీమ్ బేస్ ఏదైతే చేసామో అది విప్ చేసే కొద్దీ దాని క్వాంటిటీ పెరుగుతుంది. మనం బ్రేక్ చేసుకున్నటువంటి ఆ నట్స్ కొన్నేమో టాపింగ్ కోసమని పక్కన ఉంచాను. మిగిలినవి ఈ క్రీమ్లోనే వేసి కలిపేసి దీన్ని మళ్ళీ ఒక 2 కంటైనర్స్లో పెట్టి క్లింగ్ ర్యాప్ వేసి పైన ఎయిర్ తగలకుండా ఉండేలాగా చూసి డీప్ ఫ్రీజర్లో కూడా మళ్ళీ ఇది మినిమం ఒక 10 to 12 అవర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ఈవినింగ్ ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకుంటే ఇవాళ బేస్ తయారు చేసుకొని ఈరోజు నైట్ ఆ బేస్ సెట్ అవ్వడానికి ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ విప్ చేసుకుని మార్నింగే కనుక ఫ్రీజర్లో పెడితే బై ఈవినింగ్ ఇట్ విల్ బి రెడీ టు ఈట్ అనమాట. అప్పుడే చాలా బాగా ఫామ్ అవుతాయి అవి. సో ఇక్కడ చూస్తే నేను చేసిన క్వాంటిటీ 2 టిన్స్లోకి వచ్చింది.
ఈ రెండిటిని ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ విల్ బి ఎంజాయింగ్. ఇది వెంటనే తీసిన వెంటనే మనం స్కూప్ అవుట్ చేస్తే ఇలా బ్రేక్ అవుతుంది. అలా కాకుండా కొంచెం సేపు అలా తీసి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచితే మాత్రం స్కూపింగ్ చాలా ఈజీగా వస్తుందనమాట. సో ఆ నట్స్ అన్నీ కూడా ఆ కలర్ అడుగున చూస్తే క్యారమెల్ కలర్ అంతా కూడా ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. టేస్ట్ మాత్రం సూపర్ అండ్ వెరీ క్రీమీ. నేను ఏదైతే పక్కన ప్రిజర్వ్ చేసి పెట్టిన క్రిస్టల్స్ ఉన్నాయో దాన్ని కొంచెం పౌడర్ లాగా చేసి అలా స్ప్రెడ్ చేశాను నేను. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. గివ్ ఇట్ ట్రై డెఫినెట్లీ ఫర్ బటర్ స్కాచ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్.